విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటున్న విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రుల కోసం ఈ వీడియో ద్వారా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్ గా ఎవరైతే నీట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదవాలి అని అనుకుంటున్నారో జార్జియాలోని జియోమెడి యూనివర్సిటీలో అసలు ఎంబీబీఎస్ అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది, అర్హతలు ఏంటి, అదేవిధంగా ఫీజు వివరాలు, హాస్టల్ సౌకర్యం, అదేవిధంగా క్లినికల్ ట్రైనింగ్ అండ్ మరియు భవిష్యత్ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి. జియోమెడి యూనివర్సిటీ అనేది జార్జియా యొక్క క్యాపిటల్ సిటీ టిబ్లిసీలో లొకేట్ అయి ఉండడం జరిగింది. మనం యూనివర్సిటీ ఆఫ్ జియోమెడి చూసుకుంటే 100% ఎన్ఎంసీ నార్మ్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నాయి. కంప్లీట్ 6 years కోర్స్ డ్యూరేషన్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. కమింగ్ టు అసలు ఎంబీబీఎస్ చదువుకోవడానికి వెళ్తున్నారు పిల్లలు. మెయిన్లీ ఎంబీబీఎస్ అంటే క్లినికల్ ఎక్స్పోజర్. సో మనకి యూనివర్సిటీకి 350 బెడెడ్ అటాచ్డ్ హాస్పిటల్ ఉండడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ హాస్పిటల్ సిటీలో 50+ హాస్పిటల్స్తో కొలాబరేట్ అయి ఉంది. సో మనకి వ్యాస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ అందించడం జరిగింది సార్. జియోమెడి యూనివర్సిటీ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ జార్జియా సార్. జార్జియా అండ్ మనము జియోమెడి యూనివర్సిటీ చూసుకున్నట్లయితే సార్ హైయెస్ట్ ఎఫ్ఎంజీ పాసింగ్ పర్సంటేజ్ ఫ్రమ్ పాస్ట్ 6 years. సో మనం 2020 రిజల్ట్స్లో ఎఫ్ఎంజీ రిజల్ట్స్ చూసుకుంటే నియర్లీ 70% ఆఫ్ పాస్ పర్సంటేజ్ ఉంది. అండ్ లాస్ట్ 2 yearsలో కూడా మనకి 60 to 50% ఆఫ్ పాస్ పర్సంటేజ్ ఉంది. సో అన్ని యూనివర్సిటీస్తో కంపారిటివ్గా హైయెస్ట్ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఉండడం జరిగింది సార్. ఎఫ్ఎంజీ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్. 6 years ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని ఇండియాలో లైసెన్స్ కోసం రాస్తారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే సార్ మనకి ల్యాబొరేటరీస్ అయితే నేను ప్రీ క్లినికల్ ల్యాబొరేటరీస్, నెక్స్ట్ క్లినికల్స్, నెక్స్ట్ ఆస్కీ ప్యాటర్న్లో మనకి ఎడ్యుకేషన్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం యూనివర్సిటీ అపార్ట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ కోర్స్ కరికులం కాకుండా ఫ్యూచర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఉద్దేశించుకొని స్టూడెంట్స్ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా ఈ కంట్రీస్ లేదంటే ఇండియా రావాలంటే దానికి ఎగ్జిట్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మనం యూఎస్ఏ చూసుకుంటే యూఎస్ఎల్ఎంఈ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ యూకే చూసుకుంటే యూకే లైసెన్సింగ్ ఎగ్జామ్ ఫ్లాబ్ ఉంటుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఏఎంసీ. నెక్స్ట్ ఇండియాకి రావాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్స్ ఓరియంటెడ్గా స్టూడెంట్ని ప్రిపేర్ చేసి వాళ్ళు లైఫ్లో సక్సీడ్ అయ్యే విధంగా మనం యూనివర్సిటీ స్టూడెంట్ని ట్రైన్ చేయడం జరుగుతుంది.